వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రాచకోడు అనే ఊళ్ళో కుమ్మరి కొండయ్య అనే కుండలు తయారు చేసే వ్యక్తి ఉన్నాడు. అతను మంచి పనిమంతుడే, కాని డబ్బు మీద పెద్దగా ధ్యాస లేనివాడు. అందుకే చేసే పని మీద శ్రద్ధ ఉండేది. కాని ఆ పని వల్ల వచ్చే డబ్బు మీద అంత శ్రద్ధ పెట్టేవాడు కాదు. దాంతో అతని దగ్గర లాటుల్లో కుండలు కొనుక్కుని వెళ్లే చాలామంది వర్తకులు కొండయ్యకి డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. అయినా ఏనాడు ఆ బకాయి పడిన డబ్బు గురించి మాట్లాడేవాడు కాదు కొండయ్య. అంత మంచితనం, అమాయకత్వం ఉన్న వ్యక్తి అతను. కాని అతనికి పెళ్ళీడికొచ్చిన కూతురు ఉంది. తన పేరు సుమతి. ఆమెకు చిన్నతనం నుండి ఎదుగు బొదుగు లేని తమ జీవితం మీద, తండ్రి యొక్క అతి మంచితనం వల్ల వదిలేస్తున్న సంపాదన మీద, ఆయన చేస్తున్న వృత్తి మీద చాలా కోపం ఉండేది. ఎప్పుడూ కష్టాలు చూడ్డం వల్ల ఆమెకు డబ్బంటే చాలా కసి ఉండేది. ఒకసారి కొండయ్య దగ్గర ఎప్పుడూ కుండలు కొనుక్కెళ్లే ఒక షావుకారు మళ్లీ కుండల లాటు కొనుక్కొని వెళ్లటానికి వచ్చాడు. ఇప్పుడు అతను తీసుకున్న లాటుకి మాత్రం డబ్బులిచ్చేసి, సరే కొండయ్యా, లెక్క సరిపోయింది గదా, మరి నేను బయలుదేరుతాను. ఏమైనా నీ చేత్తో చేసిన కుండలు దొరకటం అదృష్టం అయిపోయిందయ్యా మార్కెట్లో అని ఆ షావుకారు మునగ చెట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో సుమతి అక్కడికొచ్చింది. మధ్యలో కలగజేసుకొని, అంతేలేండి, మాయ చేత్తో చేసే కుండలు మీలాంటోళ్ళకి అదృష్టమే కాని మాకే లేదు. ఓ సుమతి, నువ్వా? బాగున్నావా? ఏం బాగుంటాలేండి, మాయకి నోట్లో నాలుగు లేదు. అది ఆసరాగా చేసుకుని ఎవడు పడితే వాడు పాత బకాయిలు ఎగ్గొట్టి పోతున్నాడు. చివరికి మాయకి మాకు చెమట కష్టమే మిగులుతున్నాయి. ఊళ్ళో మాయదారి మోకలందరూ మా పేరు చెప్పుకుని బాగుపడుతున్నారు అని వ్యంగ్యంగా సుమతి అన్న మాటల వెనక ఉద్దేశం ఆ షావుకారికి అర్థమైంది. అందుకే తటపటాయింపుగా, ఆ అవును సుమతి, లోకం తీరి అలా ఉంది. మెత్తనోణ్ణి గనిపిస్తే వదలటం లేదు. అవును కొండయ్యా, నేనుగాని నీకు పాత బక్క ఏదైనా ఉన్నానా? లేనుగదూ? ఎందుకులేరండి, పాతవి మీ నుండి మాకు రావాల్సినవి 16,000 రూపాయలున్నాయి. వాటి తర్వాత ఎన్నోసార్లు కుండలు పట్టుకెళ్లారు కానీ ఆ పాత బకాయి మాత్రం తీర్చలేదు. భలే వాడివి కొండయ్యా, నేను బకాయి ఉంటే ఒక్క మాట గుర్తు చెయ్యాలి గదా, అలా మొహమాటపడ్డవేంటయ్యా నీ డబ్బును వరటానికి కూడా అంటూ మళ్లీ ఆ 16,000 తీసి కొండయ్యకి ఇవ్వబోతుంటే సుమతి ఈసారి ఆ డబ్బులు తీసుకుంటుంది. ఎంతైనా నువ్వు తెలివైన కూతుర్ని గన్నావయ్యా కొండయ్య, మరి నేను వస్తాను అంటూ అక్కడ్నుంచి జారుకుంటాడు షావుకారు. ఈ విధంగా తండ్రి మంచితనం వల్ల ఊరి మీద ఆగిపోయిన డబ్బుని అప్పుడప్పుడు సుమతి వసూలు చేసేది. కాని ఆమెకి కూడా తెలియని ఎన్నో బకాయిలు బయట ఉండేవి. అలా నోరులేని తండ్రి పెంపకంలో గడుసు పిల్లలా పెరిగింది సుమతి. కొన్నాళ్లకి కొండయ్య చేసిన పుణ్యమో సుమతి చేసుకున్న అదృష్టమో తెలియదుగాని పక్కూళ్ళో ఉండే కాంతం కొడుక్కి సుమతిని చేసుకుంటామని కబురు పంపారు. నిజానికి కాంతం కుటుంబం చాలా మంచి కుటుంబం. తమకి ఉన్న కొద్దిపాటి పొలాన్ని చేసుకుంటూ కాంతం తన కొడుకుని కూతుర్ని పెద్దవాళ్ళని చేసింది. ఉన్నదాంట్లో వాళ్ళది ఏ లోటు లేని మధ్యతరగతి కుటుంబం. అందుకే అంత మంచి ఇంటికి తన కూతురు కోడలిగా వెళ్తుందంటే కొండయ్య చాలా సంతోషించాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన సుమతికి అక్కడ కూడా పెద్దగా సంతోషంగా అనిపించలేదు. రోజంతా రెక్కలు ముక్కలు చూసుకుని కష్టపడ్డం, సాయంత్రం ఇంట తిని పడుకోవటం, మళ్లీ తెల్లవారుతూనే లేచి పొట్ట చేత పట్టుకుని పొలం పోవటం. అలా రొటీన్ లైఫ్ తప్ప తను కోరుకున్నట్టు డబ్బులు గట్టిగా నిలబడే దారి లేకపోవటంతో సుమతి తనలో తానే ఫ్రస్ట్రేట్ అయ్యేది. తన వదినని గమనించిన ఆమె మరదలు పావని ఒకరోజు, వదినా, నిన్నొక మాట అడగనా? ఏంటో అడుగు మరదలా. మరేం లేదొదినా, చిన్నప్పటి నుండి నాకు ఈ రాజీపడి బ్రతకడం అంటే నచ్చదు.
ప్రతి దానికి చూసి చూసి ఖర్చు చేయాలి. ఏది కొనుక్కోవాలన్నా అమ్మని అన్నయ్యని ఒప్పించాలి. అదేంటి పావని, మాకన్నా మీది కాస్త బెటర్ పొజిషన్ కదా. ఏం బెటర్ పొజిషన్ వదినా? ఎవరైనా ఇవాళ ఉందని తిని సంతోషంగా ఉంటారేమో, కానీ మేం మాత్రం ఇవాళున్నది రేపు కూడా ఉండాలంటే ఇవాళ సర్దుకోవాలి అనే అమ్మ ఫిలాసఫీతో బ్రతుకుతున్నావు. నిన్ను చూస్తుంటే నువ్వు కూడా నా అలానే ఉన్నావనిపిస్తుంది. అవును పావని, నాకు కూడా ఇలా ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని జీవితం. ప్రతి దానికి చూసి చూసి ఖర్చులు చేసుకునే పరిస్థితుల మీద కోపం అంటూ ఒకేలా ఆలోచించే ఆ వదినా మరదళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడయ్యారు ఆ ఇంట్లో. కాని మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరికి కోపం వచ్చినంత మాత్రాన, ఒకరికి నచ్చనంత మాత్రాన ఏమీ మారవని వాళ్ళకీ తెలుసు కదా. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా తమ పొలానికి ఒక కొత్త పేచీ వచ్చి పడింది. ఆ పొలం తనదని ఫేక్ డాక్యుమెంట్స్తో మరో మనిషి వాళ్ల జీవితాల్లోకి వచ్చాడు. అది పెద్ద గొడవయ్యి కోర్టులో కేసు వరకు వెళ్ళింది. అలా అనుకోకుండా వచ్చిన కోర్టు కేసు వల్ల ఇంతకాలం కడుపు కట్టుకుని దాచిన సొమ్ము, బంగారం మొత్తం ఖర్చయిపోసాగాయి. దాంతో ఇల్లు గడవటం అనే సంతోషం తప్ప మరోటి లేదు కాంతం కుటుంబానికి. అదే సమయంలో మిటమిటలాడే వేసవి మొదలైంది. అసలే ఖర్చులు తక్కువ చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న సంసారం వాళ్లది. అదే సమయంలో మధ్యాహ్నం ఇంట్లో విపరీతమైన వేడొచ్చేసేది. అప్పుడు మరదలు తన వదినతో, చూసా వదినా, మన పరిస్థితి పెన్నం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. ఈసారి సమ్మర్ వచ్చేసరికి ఎలాగైనా అన్నని కాకపట్టి అమ్మను ఒప్పించి ఏసీ పెట్టించుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కోర్టు కేసు వల్ల ఫ్యాన్ వేసుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందోనని. అసలు మనలాంటి పేదవాళ్ళ కోసం కొండే ఫ్రిడ్జ్ చల్లదనాన్ని ఇచ్చినట్టు కొండే ఇల్లయ్యి ఏసీలా చల్లగా మారితే తక్కువ ఖర్చులో ఈ వేడి నుండి బయటపడేవాళ్ళం కదా. దాన్నే ఉంది మరదలా, నీకిప్పుడు ఏసీ పెట్టించడం అంటే కుదరదు, కానీ చల్లగా ఉండేలా కొండిలు కావాలంటే చెప్పు. చిన్నప్పటి నుంచి మా నాన్న చేస్తుంటే చూస్తూ పెరిగిందాన్ని కదా. మనిద్దరం సరదాగా పడుకోవడానికి చిన్న కుండీలు నేనే తయారు చేస్తాను. అంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు చూడు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని, అలానా వదినా? అలా చిన్నగా ఏం కర్మ, మన ఇంటి వెనకాల కాలులో పూడికి తీసావంటే మెత్తటి బంకమట్టి వస్తుంది. దాంతో చక్కగా పెద్ద కుండీలో కట్టుకుందాం అంటూ ఉన్నదానిలో తమ వేసవి తాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ వదినా మరదళ్ళు ఆ కాలువలోకి దిగి బంకమట్టిని పోగేసి, ఆ బంకమట్టితో ఆ వదినగారు తనకు తెలిసిన కుండ తయారీ విద్యతో ఒక పెద్ద కుండ ఇంటిని తయారు చేసి తన ముద్దుల మరదలకి వేసవి కానుకగా ఇచ్చింది. అలా తయారైన వదినా మరదళ్ల కుండ ఇంట్లో మధ్యాహ్నం పూట పడుకుంటే ఏసీ కన్నా చల్లగా ఉండేది. ఎప్పుడైనా వేడి తెలుస్తుంది అనగానే బయటకొచ్చి ఆ కుండ ఇంటిని నీళ్లతో తడిపితే చాలు, మళ్లీ లోపల చల్లగా మారిపోయేది. అలా తమ కుండ ఇంట్లో ఆ వేసవిని చల్లగా మార్చుకున్నారు ఆ వదినా మరదళ్ళిద్దరు. కానీ అనుకోకుండా ఎవరో తమ ఫోన్లో ఈ వదినా మరదళ్ల కుండ ఇల్లు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాళ్ల కుండ ఇల్లు చాలా వైరల్ అయిపోయింది. చూసే వదినా, ఎవరో పుణ్యాత్ముడు మన కొండెల గురించి వీడియోని సోషల్ మీడియాలో పెట్టగానే మన కొండెల్ని చూడడానికి ఎంతమంది యూట్యూబర్స్ వస్తున్నారో. అవును మరదలా, మన సంతోషం కోసం చేసుకున్న ఈ కుండ ఇల్లుని వీళ్ళందరూ తమ యూట్యూబ్లో చూపించుకొని వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనమే కుండిళ్ళు అనే ఛానల్ మొదలుపెట్టి మనకొచ్చిన వంటలు చేస్తూ మన కుండిళ్ళు హోమ్ టూర్ చేస్తూ మనమే ఫేమస్ అవుదాం. ఆ డబ్బులేమో మనమే సంపాదించుకుందాం. సూపర్ ఐడియా వదినా. ఇన్నాళ్ళు చాలని జీవితాలు మనవే. మనం కూడా ఫేమస్ అవ్వాలని, మనల్ని కూడా సంపాదించుకోమని ఆ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడనుకుంటా అని అంది. అంతే, ఆ వదినా మరదళ్ళు తమ ప్లాన్ ప్రకారం కుండ ఇల్లు అనే ఛానల్ పెట్టుకుని అందులో వాళ్లకి వచ్చిన వంటలు చేస్తూ వాళ్లకి తెలిసిన విద్యలు, వీడియోలు ఒకటేంటి, ఈరోజు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి జనమంతా ఎన్ని వెర్రి వేషాలేస్తున్నారో అన్ని వేషాలు వీళ్ళు వేయటం మొదలుపెట్టారు. దాంతో ఆ కుండ ఇల్లు ఛానల్ బాగా ఫేమస్ అయింది. అలా వాళ్ళు ఫేమస్ అవటంతో వీళ్ల పొలాన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్తో కొట్టేయాలని చూసిన ఆ వ్యక్తి భయపడ్డాడు, ఎక్కడ తన విషయం బయటపడుతుందో అని. అందుకే ఆ కేసుని కూడా వదులుకున్నాడు. దాంతో వదినా మరదళ్ల కుటుంబానికి వచ్చిన కష్టం తొలగిపోయింది. ఇక ఆ వదినా మరదళ్ళు ఆ వేసవిలో తమ కుండ ఇల్లుతో చేసే వింత వింత వీడియోలు పెట్టి డబ్బుల సంపాదనని మొదలుపెట్టారు.
ఆ వచ్చిన డబ్బులతో తమ చిన్న చిన్న సరదాలు తీర్చుకోసాగారు. ఆ విధంగా వదినా మరదళ్ల కుండ ఇల్లు వాళ్ల తలరాతల్ని మార్చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కైలాసపురం అనే ఊరిలో జమీందారు చినవెంకటప్ప చాలా ధనవంతుడు. అతను పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిపాస్తుల వల్ల ఈ తరం వరకు అతని వంశీయులకి ఏ లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. కాని ఆ జమీందారికి ఒక చిన్న బలహీనత ఉంది. అదేంటంటే అతను ఎక్కువగా శకునాలని జాతకాలని నమ్ముతాడు. ఈ విషయంలో ఆ భార్యాభర్తలకి ఎప్పుడూ చిన్న చిన్న వేళాకోళాలు కూడా నడిచేవి. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచిన జమీందారు చినవెంకటప్ప బెడ్ మీద నుండే తన భార్యను పిలుస్తూ, ఏమోయ్ లీలావతి, నా ప్రియమైన శ్రీమతి. ఏంటండి ఉదయాన్నే అంత ప్రేమగా పిలుస్తున్నారు? బెడ్ కాఫీ కోసమేనా? ఎంతైనా నువ్వు నా తెలివైన శ్రీమతివే శ్రీమతి. అందుకే భర్త పిలుపుని బట్టి వాడికేం కావాలో ఇట్టే గనిపెట్టేస్తావు. ఉదయాన్నే స్ట్రాంగ్ కాఫీ పడిందే మనకి రోజు మొదలవ్వదని నీకు తెలీదా? అందుకే చటుక్కునెళ్ళి వేడి వేడి కాఫీ చిటుక్కుని తెచ్చేయ్. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ పాలు లేవు కాబట్టి మీకు కాఫీ లేనట్టే. లేచి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ వడ్డించేస్తాను. ఏంటి కాఫీ లేదా? ఏమైంది? ఇవాళ పాలేరు సూరిగారు రాలేదా? సూరిగాడు వచ్చాడు కానీ పాలే పితకలేదు. వాడు పాలు పితకడానికి గేదె దగ్గరికి వెళ్తుంటే చెట్టు మీద చెవుడు కాక అరిచింది. అందుకే శకునం బాలేదురా, ఈ పూటకి పాలు పితకొద్దులేరా, వదిలే అన్నాను. కాకరిస్తే పాలు పితకడానికి ఏమైంది? ఏమో నాకెందుకో కాకి శకునం బాగా అనిపించలేదండి. అందుకే పాలు పితకనివ్వలేదు. చంపేశావోయ్ శ్రీమతి. అసలు పాలు పితకడానికి ఎవడైనా శకునాలు చూస్తాడా? వెంటనే పాలు పితికించి అర్జెంటుగా కాఫీ పెట్టి తీసుకురా. లేదంటే నాకివాళ రోజు రోజులా ఉండదు. అంటే మీకు నచ్చిన వాటికి శకునాలు అక్కర్లేదు కానీ మిగిలిన వాటికి కావాలన్నమాట. అవకాశవాదులే. సర్లేండి, ఉదయాన్నే మనసు పాడు చేసుకోకండి. కాఫీ తయారవుతుంది, నేనెళ్ళి పని మనిషితో పంపుతాను. ఏదో సరదాగా జోక్ చేశానంతే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ఇల్లాలు. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద తన భర్తతో ఇలా పరాచకాలాడటం ఆ ఇల్లాలికి సరదా. ఆమె గురించి తెలిసి కూడా ఆ క్షణానికి ఆమె చెప్పింది నమ్మేసి బోల్తా పడ్డం ఆ జమీందారికి ఆనవాయితీ. అలా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వాళ్ల సంసారం సాగుతున్నా వాళ్లకి ఎందుకనో ఈ రోజుకి పిల్లలు కలగలేదు. ఆదిగులే వాళ్లకి ఎప్పుడూ ఉండేది. ఇదిలా ఉంటే ఆ జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న జగన్నాథం చాలా నమ్మకస్తుడు. పైగా ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడు కూడా. అందుకే దివానం వ్యవహారాలైనా, తోటలు పొలాల దిగుబడి వ్యవహారాలైనా అన్నీ జగన్నాథమే చక్కబెట్టేవాడు. ఒకసారి తన ఒక్కగానొక్క కూతురైన వినమ్రని జగన్నాథం జమీందారు కోటకి తీసుకొస్తాడు. హైగారు, ఇవాళ నా కూతురు పుట్టినరోజండి. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఇలా తీసుకొచ్చాను. ఓహో, ఈ బంగారు తల్లి పుట్టినరోజు ఈవేళ. రామ బంగారం, నీ పేరేంటి? వినమ్రని అమ్మగారు నా పేరు. వినమ్ర, మంచి పేరు. నా పేరు లీలావతి. ఇక నుండి మనిద్దరం ఫ్రెండ్స్ అయిపోదామా? అంటూ ఆ పిల్లని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది లీలావతి. ఈ విధంగా తమకి పిల్లలు లేకపోవటంతో ఏ పిల్లలనైనా చాలా ప్రేమగా చూసుకునేవారు ఆ దంపతులు. అలా తన పుట్టినరోజు నాడు ఆ పిల్లతో కొంత సమయం గడపాలని ఆ జమీందారీ జంట గుమస్తా జగన్నాథంతో, జగన్నాథం గారు, నేను ఆయన వినమ్రని తీసుకొని అలా సరదాగా షికారు వెళ్ళొస్తామండి. పిల్ల పుట్టినరోజు కదా, ఏదైనా ఇప్పించి తీసుకొస్తాం. తీసుకెళ్ళమంటారా? పిల్లని తీసుకెళ్ళండమ్మా, అందులో ఏముంది. కానీ పిల్లకి మీ ఆశీర్వాదం చాలమ్మా, కానుకలవి వద్దులేండి. చూడవయ్యా జగన్నాథం, ఆ విషయం మేం చూసుకుంటాంలేవయ్యా. అమ్మగారు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు. పిల్లని మాతో తీసుకెళ్ళొచ్చా లేదా? బాలేవారే అయ్యా, తీసుకెళ్ళండి అని చెప్పటంతో ఆ పాపని ఎక్కించుకొని అలా తమ కారులో షికారుకి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో స్కూటర్ మీద వాళ్ళ లాయర్ పరబ్రహ్మం ఎదురుపడతాడు. ఆ జమీందారుతో, అయ్యా జమీందారు గారు, ఇవాళ మీరు లేచిన వేళ విశేషమో ఏమో గాని ప్రభుత్వంతో మనకి తగాదా ఉన్న ఆ 50 ఎకరాల భూమి విషయంలో ఈవేళ తీర్పొచ్చేసిందండి. ఆ 50 ఎకరాలు మనమేనండి. వాటితో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చేసింది.
ఈ విషయం చెప్పడానికి నేను మీ దగ్గరకు వస్తుంటే పార్వతీ పరమేశ్వరుల్లాగా మీరే నాకెదురొచ్చారు. చాలా మంచి వార్త చెప్పారు లాయర్ గారు. మీరెళ్ళి దివానంలో ఉండండి, మేము మీ పాపని అలా తిప్పి తీసుకొస్తాం. అని చెప్పి కారులో వెళ్ళసాగారు. అప్పుడు జమీందారు తన భార్యతో, చూసావా లీలావతి, ఇప్పటికైనా శకునాలను నమ్ముతావా? అసలు ఓడిపోతామనుకున్న కేసు మనకి అనుకూలంగా తీర్పొచ్చిందంటే ఇదంతా ఇదిగో ఈ పాప మన పక్కన ఉండటం వల్లే. నిజమేనండి, పాప ముఖం చూసినప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అదృష్ట లక్ష్మే అని. అని మురిసిపోతూ ఆ పిల్లని తీసుకెళ్లి దండిగా కానుకలు కొని తీసుకొచ్చి జగన్నాథానికి అప్పగించారు. ఆ మరునాడు గుమస్తా ఎప్పటిలాగానే పనిలోకొస్తాడు. జగన్నాథం, నీతో ఒక విషయం మాట్లాడాలయ్యా. కాదు కాదు, నువ్వు నాకొక సహాయం చెయ్యాలయ్యా. భలే వారేనయ్యా, మీరు మా యజమానులు, మీరు చెప్పండి అయ్యా, నేను చేస్తాను. లేదు జగన్నాథం గారు, ఇది దివానానికి సంబంధించిందైతే అలాగే అనేవాళ్ళం, కానీ ఇది మీ వ్యక్తిగత విషయం, అందుకే. అయ్యో పర్వాలేదమ్మా, అదేంటో చెప్పండి. మరేమీ లేదయ్యా జగన్నాథం, మీ అమ్మాయి నిజంగా అదృష్టలక్ష్మయ్యా. నిన్న నువ్వు పాపం తీసుకొచ్చిన వేళా విశేషమేమో గాని ఖచ్చితంగా మేం ఓడిపోతామనుకున్న కేసు గెలిచామయ్యా. అందుకే అంత అదృష్టవంతురాల్ని అలా కష్టాల్లో నీ దగ్గర ఉంచటం గన్నా మా దగ్గర మీ పాపుంటే చక్కగా చదువుకి ఆమె భవిష్యత్తుకి బావుంటుందయ్యా. ఇంతవరకు వచ్చాక డొంక తిరుగుడు దేనికండి? చూడండి జగన్నాథం గారు, మాకెలాగో పిల్లలు లేరు, అందుకే మీ పాపని పెంచుకుందాం అనుకుంటున్నాం. మా దగ్గరుంటే మీ పిల్ల భవిష్యత్తు బంగారులా ఉంటుంది, అందుకైతే మాది పూచి. అంటూ తమ మనసులో ఉన్న మాటని తమ దగ్గర పనిచేస్తున్న జగన్నాథానికి చెప్పేశారు. అతనికి ఏం బదులివ్వాలో అర్థం కాలేదు. అందుకే 2 రోజులైనా అతను ఏ జవాబు ఇవ్వకపోయేసరికి జమీందారీ దంపతులు కాస్త దీనంగా బ్రతిమిలాడారు. అప్పుడు తనకి అన్నం పెట్టిన యజమానులు కోరక కోరిన ఒక కోరిక కావటంతో తన కూతురిని జమీందారు ఇంటికి దత్తత ఇచ్చేశాడు ఆ కన్నతండ్రి జగన్నాథం. అందుకు వాళ్ళు పెట్టిన షరతు కూడా ఆ పిల్లని పెంపకానికి ఇచ్చాక ఇక ఆమె కంటికి కూడా కనబడకుండా వెళ్ళిపోవాలని. దానికి కూడా ఒప్పుకొని వినమ్రని జమీందారి ఇంటి పిల్లగా వదిలేసి తన భార్యతో మరో ఊరికి వెళ్ళిపోయాడు జగన్నాథం. కొంతకాలానికి వినమ్ర కూడా తన కన్నవాళ్ళని మరిచిపోయింది. అలా పెరిగి పెళ్ళీడుకొచ్చిన వినమ్రకి అసలు తన కన్నవాళ్ల సంగతే గుర్తులేదు. నాన్నగారు, మరో 2 రోజుల్లో అమ్మ సంవత్సరికం వస్తుంది. మీరొకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని వచ్చారంటే ఆ రోజు కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. అసలే 3 రోజుల నుంచి మీరెందుకో డల్గా ఉంటున్నారు. ఒకసారి డాక్టర్ని కలిసొద్దాం పదండి. లేదమ్మా, నా దిగులు అనారోగ్యం వల్ల వచ్చింది కాదు. ఇన్నాళ్ళు నీకు తెలియని ఒక రహస్యం నీకు చెప్పకుండా నేను కూడా పోతానేమో అనే బెంగ మొదలైందమ్మా నాలో. రహస్యమా? ఏంటి నాన్నగారు అది? మేము నీ కన్నవాళ్ళం కాదమ్మా. నువ్వు మా దగ్గర పనిచేసిన గుమస్తా జగన్నాథం కూతురివి. జాతకాలు శకునాలు అని నాకున్న పిచ్చితో అంటూ ఇన్నేళ్లుగా తాము దాచిపెట్టిన నిజాన్ని తన కూతురికి చెప్పేశాడు జమీందారు. బాగా ఆరోగ్యం చెడిపోయి చావు కోసం ఎదురుచూస్తున్న వయసులో తాను ఒక బిడ్డని ఆమె కన్నవారి నుండి విడదీసిన పాపాన్ని పోగొట్టుకోవాలని అతని ఆశ. అందుకే మొత్తం విషయం చెప్పేశాడు. అదమ్మా జరిగింది. ఇప్పుడు మీ నాన్న ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు, కానీ మీ నాన్న బ్రతకడానికి దండిగా డబ్బులిచ్చే పంపానమ్మా ఆ రోజు. చాలా తప్పుగా ఆలోచించాను నాన్న. నన్ను మీరు పెంచుకోవాలనుకున్నప్పుడు ఆయన్ని కూడా మన దగ్గరే ఉండనిచ్చుంటే ఏం నష్టం జరుగుండేది చెప్పండి. పాపం, కన్న కూతుర్ని దూరం చేశాక ఏ తల్లిదండ్రులైనా ఎలా బ్రతకగలరు? ఇన్నేళ్లు పెంచిన మీకే నా మీద అంత ప్రేముంటే తమ ఒక్కగానొక్క కూతురి మీద వాళ్ళు ఇంకెంత ప్రేమ పెంచుకుంటున్నారు ఆలోచించలేదా నాన్న? అంటూ కూతురు అడిగిన ఏ ప్రశ్నకి ఆ తండ్రి దగ్గర బదుల్లేదు. కానీ వినమ్ర మాత్రం తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా అని వెతికించింది. అప్పుడు వాళ్ళు ఒక వృద్ధాశ్రమంలో చేరి తమ పేరున ఉన్న ఆస్తులు డబ్బుల్ని ఆ ఆశ్రమానికి రాసిచ్చి వారిలో ఒకరిగా ఉంటున్నారని తెలిసి వాళ్ళని కలిసింది వినమ్ర. నాన్న, నన్ను గుర్తుపట్టారా? నేను మీ వినమ్రని అని ఇన్నేళ్ల తరువాత తమని వెతుక్కుంటూ వచ్చిన తమ కూతురుని
చెట్టంత ఎదిగిన తమ కూతుర్ని అలా చూసి ఆ ముసలి తల్లిదండ్రులు చాలా ఆనందించారు. డబ్బున్న అహంకారంతో తన పెంపుడు తండ్రి ఆనాడు చేసిన పనికి ఆయన తరపున ఈ కన్న కూతురు క్షమాపణ అడిగింది. ఇక ఆ తరువాత ఆఖరి దశలో ఉన్న తన కన్నవారిని తనతో పాటు దివానానికి తీసుకెళ్లి అటు పెంచుకున్న తండ్రిని ఇటు కన్న తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోసాగింది ఆ కన్న కూతురు. ఇది ఇవాల్టి కథ కన్న కూతురు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెళ్లి చూపులు పూర్తవుతాయి. ఆ రెండు కుటుంబాల్లో పెళ్లి వాతావరణ వేడుకలు మొదలవుతాయి. శిరీష తనకు కాబోయేవాడు రమేష్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఆనందపడుతూ ఉంటుంది. ఇక తన మరదలు కావ్య అన్న మాటల్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజే పెళ్లిళ్ల పేరయ్య శిరీష ఇంటికి వెళ్తాడు. దొరస్వామి సరస్వతులతో మాట్లాడతాడు. పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకోండని చెప్తాడు. ఇక ఆ తర్వాత శిరీషతో మాట్లాడాలని శిరీషని అలా పెరట్లోకి తీసుకుని వెళ్తాడు. ఏంటి పంతులు గారు, ఏమైంది? రహస్యంగా మాట్లాడాలన్నారు, ఏమైందండి? చూడు తల్లి, నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాను. మీ నాన్నంటే నాకు చాలా అభిమానం. అందుకే నీకు మంచి సంబంధం చూశాను. మీ నాన్న పరిస్థితి ఏమో అంతగా బాగోలేదు తల్లి. వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాడు. వాళ్ళక ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. ఇక నీ అత్తింటి వారి గురించి నీకో విషయం చెప్పాలని ఇట్టా తీసుకొచ్చాను. మీ అత్తగారు ఒక పెద్ద గయ్యాలమ్మా. మీ ఆడబిడ్డ కూడా తల్లికి తగ్గట్టుగానే ఉంటుంది. కానీ అబ్బాయి మాత్రం బంగారు కొండ. రమేష్కి తిండిగోల ఒక్కటే ఉందమ్మా. కానీ మంచి మనసున్న మనిషి. మీ అత్తగారు రేపు మాపో వయసైపోయి పైలోకాలకి వెళ్ళిపోతుంది. ఇక నీ ఆడబిడ్డ అంటావు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతుంది. అందుకే తల్లి, ఆ ఇంట్లో నువ్వైతే క్షేమంగా ఉంటావని నీకు ఈ సంబంధం కుదిర్చాను. అంతా బాగానే ఉంది కదండి, మరెందుకు మీరు అంతలా బాధపడుతున్నారు? అదేనమ్మా, ఆ గయ్యాలత్తగారితో నువ్వెక్కడ భరించలేకపోతావేమోనని బాధపడుతున్నాను. నువ్వు అమాయకురాలివేం కాదు, తెలివైన దానివి. వాళ్ళని ఎదుర్కొంటావనే ఆశిస్తున్నాను తల్లి. ఏమాత్రం బాధపడమాకు. నీకంతా మంచి జరుగుతుంది. రమేష్ నిన్ను బాగా చూసుకుంటాడనే ఆశుందమ్మా. నాకు తెలుసు పేరయ్య గారు, ఆయన మాటల్లోనే నాకు అర్థమైంది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. ఎన్ని బాధలొచ్చినా భరిస్తానండి. అమ్మా నాన్నలకు ఏ బాధ కలిగించను. ఆహా, ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. నీలాంటి కూతురు ఉన్నందుకు వాళ్ళిద్దరూ ఎంతో అదృష్టవంతులు. చిన్నదానివైనా మంచి ఆలోచనే చేశావు. నాకు అర్థమైపోయిందమ్మా. ఇక నీ జీవితం ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇక నేను హాయిగా ఉంటాను. వెళ్ళొస్తాను తల్లి. అలాగే పేరయ్య గారు. శిరీషతో మాట్లాడిన తర్వాత ఆ పెళ్లిళ్ల పేరయ్య దొరస్వామి సరస్వతులకు కూడా పెళ్లి ఏర్పాట్లు త్వరగా చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత పెళ్లిళ్ల పేరయ్య రమేష్ని కూడా కలుస్తాడు. రమేష్తో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకొస్తాడు. ఎందుకండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అవతల సమోసాలు వేడి చల్లారిపోతాయి, నేను వెళ్ళి తినాలి. ఇదిగో బాబు, ఎప్పుడూ నీకా తిండిగోలేనా ఏంటయ్యా? నేను చెప్పేది కాస్త విను. ఏంటో చెప్పండి. ఏమీ లేదు. ఈ ఇంటికొచ్చే అమ్మాయి కష్టాలు పడుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు శిరీషకి అండగా నిలబడాలి. శిరీషకి ఏదైనా కష్టం రానివ్వకుండా నువ్వే చూసుకోవాలి నాయనా. అలాగేనండి, చూసుకుంటానులేండి. అవతల నా సమోసాలు వేడి చల్లారిపోతాయి, నేను వెళ్ళాలి. సరే సరే, వెళ్ళవయ్యా, వెళ్ళు. రమేష్తో కూడా మాట్లాడి పెళ్లిళ్ల పేరయ్య అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక ఆ తర్వాత వారం రోజులు అలా గడుస్తాయి. పెళ్లి సమయం రానే వస్తుంది. బంధువులందరి సమక్షంలో ఊరి ప్రజల మధ్య రమేష్కి శిరీషకి పెళ్లి జరుగుతుంది. రమేష్ శిరీష మెడలో తాళి కడతాడు. వాళ్ళిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అందరూ రమేష్ శిరీషల జంటను చూసి ఎంతో సంతోషిస్తారు. ఇక పెళ్లి చేసుకున్నాక పల్లెటూరి కోడలు పట్నం వస్తుంది. అత్తగారింట్లో అడుగు పెడుతుంది. శిరీషకి ఒక కొత్త ప్రదేశంలో కాలు పెడుతున్నందుకు ఎంతో ఆనందం కలుగుతుంది. తన వెంటే తన భర్త రమేష్, మంచి ఇల్లు, మరో కొత్త ప్రపంచంలోకి శిరీష అడుగు పెడుతుంది. పెళ్లి జరిగిన 2 రోజులకి ఎక్కడి బంధువులు అక్కడికి వెళ్ళిపోతారు. 3వ రోజుకి ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. శిరీషను పుట్టింటివారు సావిత్రికి అప్పగించి వెళ్తారు. ఇప్పుడు శిరీష రమేష్కి భార్య, ఆ ఇంటికి కోడలు. ఆ మాట శిరీషకు ఎంతో ఆనందాన్ని తెప్పిస్తూ ఉంటుంది. ఎన్నో ఊహలు, ఎన్నో ఆశలతో ఆలోచిస్తున్న శిరీషని కావ్య పిలుస్తుంది. ఏంటి కావ్య పిలిచావు? ఏమైంది? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త తల పట్టుదినా? కావ్య అన్న మాటలకి శిరీష కోప్పడదు. మౌనంగానే ఉండి కావ్యకి తలపడుతుంది. ఆ తర్వాత కొంతసేపటికి సావిత్రి వస్తుంది. శిరీష కావ్యకి తలపట్టడాన్ని చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది.
తాను కూడా తన కోడలి చేత పని చేయించుకోవాలని అనుకుంటుంది. అబ్బబ్బా, ఈ పెళ్లి పనుల్లో పడి నా ఒళ్ళును గుల్ల చేసుకున్నాను. కాళ్ళు నడుం పట్టేస్తుంది. నా వల్ల కావట్లేదు. ఏంటమ్మా, కాలు పట్టేసేయా? వదినుందిగా, ఒక్క నిమిషం ఉండు, వచ్చేస్తుంది. వదినా, ఇక నాకు చాలే గాని అమ్మకి తలపట్టు. అమ్మకి కాలు కూడా నొప్పులు వస్తున్నాయంట, వెళ్ళి చూడు. తన అత్తగారు ఆడబిడ్డ ప్రవర్తనలో మార్పు రావటాన్ని శిరీష గమనిస్తుంది. తనపై పెత్తనం చెలాయిస్తున్నారని బాధపడుతుంది. వారు చెప్పేది చెయ్యకుండా ఉంటే తనను బాధ పెడతారేమోనని భయపడి శిరీష తన అత్తగారు సావిత్రి కాలుబడుతుంది. ఇక పెళ్లి జరిగిన 4వ రోజే శిరీష దగ్గర సావిత్రి, కావ్యలు పనులు చేయించుకోవటం మొదలు పెడతారు. రమేష్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా వంటగదిలోకి దూరి పెళ్లికి చేసిన లడ్డూలు ఆరగిస్తూ ఉంటాడు. ఇక ఆ మరుసటి రోజు సంభావన తీసుకోవడం కోసం పెళ్లిళ్ల పేరయ్య సావిత్రి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శిరీషని చూసి చాలా బాధపడతాడు ఆ పేరయ్య. పేరయ్య వచ్చేసరికి శిరీష ఇంటిని శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. తన వాలకం చూసి పని మనిషిలా అనిపిస్తుంది పేరయ్యకి. అది చూసిన పేరయ్యకి కోపం తన్నుకొస్తుంది. అరే, ఏమిటమ్మా అలా ఉన్నావు? నీకు పెళ్లి జరిగి వారం కూడా కాలేదు, పని మనిషిలా అవతారమేంటి? చక్కగా పూలు పెట్టుకొని అలంకరించుకొని హుందాగా ఉండాలి కదా. ఇలా ఉంటే ఎట్టాగమ్మా? పేరయ్య తన కోడలు శిరీషని అలా మాట్లాడుతూ ఉంటే సావిత్రి వెళ్ళి కల్పించుకుంటుంది. పేరయ్యా, నేను నీకు ఆ రోజే చెప్పాను, నా ఇంటికి వచ్చే కోడలు నాలాగా ఉండకూడదు, నా ఇంటి పని మనిషిలా ఉండాలని చెప్పాను కదా, మర్చిపోయావా? పాపం తల్లి, ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది, ఇలా చెయ్యొచ్చా? కావ్యా, కావ్యా, ఆ పేరయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించే. ఇక నీతో నాకు పని లేదయ్యా. మా ఇంటి గుమ్మం వైపు కూడా నీ నీడ పడ్డానికి వీల్లేదు, అంతే. ఇక నువ్వు వెళ్ళు. సావిత్రి చేసిన అవమానంతో బాధపడుతూ శిరీష పరిస్థితిని చూసి కుమిలిపోతూ పేరయ్య బయటకు వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగానే రమేష్ తింటూ ఉండడాన్ని గమనిస్తాడు. తన కోపం రమేష్కు తెలియాలని ఆవేశంగా అక్కడికి వెళ్ళి రమేష్ తింటున్న వాటిని కింద పడేస్తాడు పేరయ్య. రమేష్ బాధగా కోపంగా పేరయ్య వైపే చూస్తాడు. అరే, అన్నీ పడేశాడే. నీకు నచ్చిన వాటినే అలా పడేస్తే నీకెంత కోపం వచ్చింది? అలాగే నీ భార్య కూడా నిన్ను ఇష్టపడి కదా ఇక్కడికొచ్చింది. అక్కడేమో మీ అమ్మ, మీ చెల్లెలు ఏవేవో పనులు చేయిస్తున్నారు తనతో. ఇంటికొచ్చిన అమ్మాయిని అలా కష్టపెట్టడం మంచిది కాదు నాయనా. కనీసం నువ్వైనా నీ భార్య విషయంలో కాస్త ఆలోచించు. నీకు తిండి పెట్టే భార్యని సంతోషంగా ఉంచాల్సింది నువ్వే కదా నాయనా అంటూ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పేరయ్య అలా చెప్పగానే రమేష్ ఆవేశంగా తన తల్లి దగ్గరికి వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న శిరీషను చూస్తాడు. రమేష్కి బాగా కోపం వస్తుంది. అమ్మా, ఏంటి మీరు చేస్తుంది? శిరీషని అలా చెత్త ఊడవమంటున్నారెందుకు? మీకేమైనా పిచ్చి పట్టిందా? నా భార్యని ఇలా కష్టపెడతారా? శిరీష, నువ్వురా, మనం ఈరోజు గుడికి వెళ్దాం, పద, వెళ్ళి తయారవ్వు. రమేష్ మాటలకి శిరీష చాలా ఆనందిస్తుంది. వెంటనే తన గదిలోకి వెళ్తుంది. రమేష్ కూడా శిరీష వెంటే గదిలోకి వెళ్తాడు. వాళ్ళని చూసిన కావ్య అసూయపడుతుంది. చూసావమ్మా, పెళ్లి జరిగి 4 రోజులు కూడా కాలేదు, వాడి భార్యని ఎలా వెనకేసుకొస్తున్నాడో చూసావా? చూస్తున్నానే. ఇక మనం ఇలాగే వదిలేస్తే రేపు అన్నయ్యని తన కొంగు కట్టుకొని తిప్పుకుంటుందమ్మా. మనల్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుందమ్మా. జరగనే అలా అనకమ్మా, ఏదో ఒకటి చెయ్యి. నాకు వారిద్దరూ అలా ఉండడం ఇష్టం లేదు. చేస్తాను, దాన్ని కొవ్వు అంచడానికి చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. సావిత్రి, కావ్య ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా శిరీష అందంగా తయారై వస్తుంది. రమేష్ తన భార్య శిరీషని తీసుకుని గుడికి బయలుదేరుతాడు. వారిద్దరి జంటను చూసి చాలామంది ఆనందిస్తారు. గుడికి చేరుకున్న శిరీష తన భర్త రమేష్ని పట్టుకుని ఎంతో సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.